అలా ఏడవకూడదు బంగారం. బట్టలు వేసుకోమంటారా మేడం? వేసుకో, నేను కూడా వేసుకుంటా. నీకు పేమెంట్ ఇవ్వాలి కదా. సరే మేడం. అది కొంచెం నా వైఫ్ పేమెంట్ పెంచమంటుంది. నువ్వు ఇచ్చే సుఖానికి ఎంత పెంచినా తక్కువే. ఎంత పెంచమంటావు? 2000, 3000? మీ ఇష్టం మేడం. సరే, వెళ్ళి బట్టలు వేసుకో, పేమెంట్ ఇస్తా. ఇదిగో 3000 పెంచా, తీసుకో. థ్యాంక్ యూ మేడం. మళ్ళా ఎల్లుండి రావాలి. సరే మేడం. ఏ హీరో, మీ ఆవిడ్ని అడిగానని చెప్పు, సరేనా? సరే మేడం. సరే పో. పేమెంట్ ఇచ్చిందా? ఎంత పెంచింది? దొంగముండా, 3000 పెంచిందా? సర్లే, ఈ 1000 ఉంచుకో. నేను అర్జెంటుగా షాపింగ్కి వెళ్ళాలి. జాను, ఇది నీకు తప్పు అనిపించట్లేదా? నీకు ఈ పని తప్ప ఏ పని చేయడం చేత కాదు. నాకు జాబ్ చేసే అంత చదువు లేదు, మరి మనం ఎలా రా బతికేది? సరే, ఇప్పటికిప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో. బతకాలంటే సాఫ్ట్వేర్ జాబే చేయాలా? నాకు ఆ లైఫే కావాలి. ఎంతకాలం పని మనిషిలా బతకమంటావు? ఇప్పుడు చూడు, డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్, చేతి నిండా డబ్బు. నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నానే, ప్రేమగా చూసుకుంటానని మాట ఇచ్చా గానీ ఇలా డబ్బుతో చూసుకుంటానన్న మాట ఇవ్వలేదు. అలా అని పెంకుటింట్లో పెట్టి చూసుకుంటావని నేను అనుకోలేదు. అది కాదే. ఎహే, రోజు ఇదే సోది పెట్టకో. మళ్ళీ ఎప్పుడు రమ్మంది? ఎల్లుండి. సరే, బాగా డ్రై ఫ్రూట్స్ తిను. సిగరెట్ మందు తాగావా చంపి బొంద పెడతా. తప్పకా. ఇదిగో, సాయంత్రం మీ అయ్యగారిని చూసుకోవడానికి వెళ్ళాలి, మర్చిపోకు. ఏంటి శ్రీవారు, నిద్ర పడుతుందా? అబ్బా, కోపమే. నువ్వు చేసిన దానికి ఇది నువ్వు అనుభవించాల్సిందేరా. ఏంటి జాను సైలెంట్గా ఉన్నావు? మీ అమ్మగారు ఇంట్లో లేదు, కంగారు పడకు. అయ్యా, డబ్బులు లేక పని కొప్పుకున్నానయ్యా. అమ్మగారికి తెలిస్తే నన్ను చంపేద్ది. అదేమి ఇప్పుడు ఇంటికి రాదే. నువ్వు అలా భయపడుతూ ఉంటే నాకు మూడు పోతుంది. చూడు, నీ మొగుడిటు సంపాదించలేడు, నువ్వైనా సంపాదించాలి కదా. అవునయ్యా, నాకు రిచ్గా బతకాలని చాలా కోరికలు ఉన్నాయి. ఇదిగో, నువ్వయ్యా అనకు, డార్లింగ్ అని పిలు. అయ్యగారు. ఏయ్, ఇదిగో డార్లింగ్. దట్స్ మై క్యూట్ గర్ల్. ఇక మొదలు పెడదామా? అమ్మగారు, అమ్మగారు,
పనిలో పెడితే ఇదా నువ్వు చేసేది? సిగ్గు లేదు? ఛీ, నీకు ఇంత ఛీ ఛీ. ఇప్పుడు వెళ్ళవే మీ అయ్యగారి దగ్గరికి? ఇట్టిటిటిట పడిపోయాడుగా. నన్ను క్షమించండి అమ్మా. అయ్యగారు సార్లు అడిగినా నేను ఒప్పుకోలేదు. ఇప్పుడు డబ్బు అవసరం పీకల మీదకి వచ్చిందమ్మా. నన్ను క్షమించండి అమ్మా. నీ వల్ల ఇప్పుడు నా మొగుడు పనికి రాకుండా పోయాడే. అమ్మా 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 నన్ను క్షమించండి అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, నా మీద కోపం తగ్గించండి అమ్మా. ముందెళ్ళి అక్కడ కూర్చోపో. అమ్మా పో. నీ మొగుడు పక్కలో బాగా పని చేస్తాడటగా. వాడు ఆ పనికి తప్ప ఇంకే పనికి రాడమ్మా. ఇప్పుడు నాకు ఆ పనికే కావాలే. నన్ను సుఖపెట్టినప్పుడల్లా నీ మొగుడికి డబ్బిస్తా, మీరుండడానికి ఇల్లిస్తా. నీ మొగుడిని నా దగ్గరికి పంపడానికి నువ్వు ఒప్పుకుంటే చాలు. నాకే కాదు, నా కిట్టి పార్టీ ఫ్రెండ్స్కి చాలా మందికి నీ మొగుడు అవసరం ఉందే. లక్షలు సంపాదించవచ్చు, కార్లలో తిరగవచ్చు, నచ్చింది కొనుక్కోవచ్చు, రిచ్గా బతకొచ్చు. ఏంటి ఆలోచించుకో. ఎల్లుండి కూడా వస్తున్నాడు దాని మొగుడు. పక్క రూమ్లోనే. రోజు అరుపులు బాగానే వినిపిస్తున్నట్టున్నాయిగా. ఆవేదన చెంది ఆనందపడు. ఏంటి ఇప్పుడు ఈ డ్యూటీయా? అన్నట్టు చెప్పడం మర్చిపోయా. నా బెస్ట్ ఫ్రెండ్ సురేఖ ఆంటీ నిన్న రేపు రమ్మంది. ఆల్రెడీ అడ్వాన్స్ నీ పెళ్ళానికి వెళ్ళిపోయింది. రెడీగా ఉండు. నేను నిన్న బతుకులేకపోతుండ్రా. నీకు చేసిన అన్యాయానికి నీ చేతులతోనే నన్ను చంపేరా. చంపేరా చంపేరా. నీకు ఈ పని తప్ప ఏ పని చేయడం చేత కాదు. సరే ఇప్పటికిప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకో. అలా అని పెంకుటింట్లో పెట్టి చూసుకుంటావని నేను అనుకోలేదు. నా బెస్ట్ ఫ్రెండ్ సురేఖ ఆంటీ నిన్న రేపు రమ్మంది. ఆల్రెడీ అడ్వాన్స్ నీ పెళ్ళానికి వెళ్ళిపోయింది. రెడీగా ఉండు. నీకు ఈ పని తప్ప ఏ పని చేయడం చేత కాదు. ఆ